ఇంకోటి ఎంఆర్ దగ్గర, కలెక్టర్ దగ్గర, ఆర్డీఓ దగ్గర ఓవర్స్ రావడానికి మాకు 2 సంవత్సరాలు పట్టింది. ఓవర్స్ వచ్చిన తర్వాత దాన్ని ఆగింది. మాకు పట్టాలు కావాలని చాలా మంది వెంబడి పడితే చేస్తామని వాళ్ళకు కూడా కోరికని చెప్పడం జరిగింది. 50 మందికి ఇప్పుడు చేయముందు జరిగింది. గతాలు ఇంకా ఉన్నాయి, 70 మందికి ఉన్నాయి ఆ ఓవర్స్లో. అవి కూడా మేము చేస్తాము తప్పకుండా. సాయినాథ్ గారు మాట ఇచ్చారు. అది కాదు, సొంతం పైలతో 8 లక్షలు అయినవి. 8 లక్షలు సొంతం ఖర్చులతో పెట్టుకున్నారు. ఏ రాజకీయ నాయకులు పెట్టుకోరు. ఏ రాజకీయ నాయకులు ఎవరైనా మాకెందుకు, మాకు ఓట్లు వేస్తారు చాలు, వాళ్ళకి మందులు ఇస్తాం, మాకు ఓట్లు వేస్తారు, మేము గెలుస్తాం, మా పదవి అయిపోతుంది అనుకుంటారు. కానీ అట్లాగా సాయన మాట ఇచ్చినట్టే ఆ మాట మీద నిలబడి ఖచ్చితంగా చేయాలి సార్ అని మేము కూడా 9 మంది అవుతాడు. ఆ 9 మంది కూడా 3 నెలలు 4 నెలలు టైం పడుతుంది. ఎవరు కూడా చేయలేదు. ఇది ఆయన సొంతంగా ఈ పని కల్పించుకొని చేశాడు కాబట్టి ఈయనకి ఎంతో ధన్యవాదాలు. రెండోది, ఈ యొక్క పట్టాలు ఎస్సీల్లో ఎవరికి దాదాపుగా లేవు. ఈ పాస్బుక్ వచ్చిందంటే ఈ కేసీఆర్ గవర్నమెంట్ 5 లక్షలు బీమా చేశాడు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి 5 లక్షలు ఇచ్చినట్టే సాయన. అంత కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చినట్టే. ఎందుకంటే అది గుర్తించుకోండి ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఆయన చేసిన కష్టాలు చేసిండు. కాబట్టి మీరందరూ దయచేసి ఈ యొక్క మనవి. వాస్తవానికి మాకు అంటే మా నాన్నల తరం, తాతల తరం నుంచి వింటున్నాము మాకు పొలాలు ఉన్నాయి అని చెప్పి. కానీ ఆ పొలాలు వాస్తవానికి ఎంతసేపు ఉన్నవే తప్ప మాకు ఎటువంటి ఎవిడెన్స్ లేదు. మా పేరు మీద ఎటువంటి పట్టాలు కూడా లేవు. అటువంటిది నాకు బాగా గుర్తు, ఎలక్షన్ బిఫోర్ అన్న వచ్చి మాటిచ్చినప్పుడు కాలనీ వాసులందరికీ మీ పొలాలన్నింటికి నేను పట్టా చేసిస్తాను అని చెప్పి మాటిచ్చాడు. ఇవాళ రేపు మనం ఎంతోమంది రాజకీయ నాయకులను చూస్తుంటాము, ఎలక్షన్ ముందు వచ్చి ఒక మాట ఇచ్చి ఆపుటకు వాళ్ళు గెలిచిన తర్వాత ఒక పబ్బం గడిచిపోయింది, మన పని అవసరం అయిపోయింది అని చెప్పి విస్మరించే పెద్దలు నాయకులు చాలామంది ఉన్నారు. బట్ తను ఇచ్చిన మాట కోసం దానిపైన నిలబడి ఇది పట్టా లేనటువంటి పొలాలని పట్టా చేయడం అనేటువంటిది సామాన్య ప్రజలకైతే అంత ఈజీగా తేలికగా అయ్యేటువంటి వ్యవహారం కాదు. ఇది కలెక్టర్ ఆఫీస్ లెవెల్లో అండ్ రెవెన్యూ ఆఫీస్ లెవెల్లో, అగ్రికల్చర్ ఆఫీస్ లెవెల్లో చాలా ఆఫీసెస్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఎంతోమంది అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ పని చేసుకోవడం సామాన్య ప్రజలకు కూడా అంత తేలికమైనటువంటి విషయం కాదు. అటువంటి మహత్తర కార్యాన్ని తను ఇచ్చిన మాట కోసం తను ముందేసుకొని తన సొంత ఖర్చులతోటి చేసిచ్చినందుకు సో మచ్ థాంక్ఫుల్. గత 45 ఏళ్ళ నుంచి ఇది అట్లే ఉండేది. యువత పొలాలు దాదాపు 90% మందికి మా ఎస్సీ కాలనీలో ఎక్కువ శాతం అందరికీ పొలం ఉంది. కానీ ఒక పాస్బుక్ అనేది రూపం లేదు. ఆ రూపాన్ని తెచ్చినటువంటి మన సాయినాథ్ గారికి అలాగే ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది చాలా మహత్తరమైన కార్యక్రమాన్ని దీన్ని దిగ్విజయంగా ఇంకా మిగతా వాళ్ళకు 110 మంది చేసి 45 మందికి అవి వచ్చినాయి. మిగతా వాళ్ళకు కూడా వస్తాయి మిగతా 75 మందికి అవి కూడా వస్తాయి. ఇది చాలా ఎందుకంటే ఒక్క కుంట ఉన్న ప్రభుత్వం అందరికీ ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన 5 లక్షలు అనేది అసలు 90% మందికి లేనే లేవు. ఇలాంటిది ఈయన చేస్తున్నాడంటే చాలా మాకైతే చాలా హర్షించదగ్గ విషయం. దీన్ని కూడా ఇంకా ఇలాగే చాలా మందికి ఇంకా చేస్తారని ఈయనటువంటి సేవలు ఇంకా మాకు ఇంకా కావాలి. కొన్ని రోజులు రైతు బంధు కానివ్వండి, లేదంటే రైతు చనిపోయిన తర్వాత వచ్చేటువంటి పైసలు కానివ్వండి, ఎలాంటి ఆధారం లేకుంటే మాకు ఒక ఆధారం కల్పించిండు. ఈ ఎస్సీ కాలనీలో కూడా రైతు చనిపోతే పైసలు వస్తాయనేటువంటిది సాయినాథ్ గారు చూపించారని మేము తెలియజేస్తున్నాము. ఈ గుండుబాయి కాడి భూములు అనేటువంటివి ఉన్నన్ని రోజులు ఎద్దుల సాయినాథ్ గారి పేరు నిలబడిపోతుందండి. ఇంతమంది నేను కూడా ఇన్ని రాజకీయాలు అడిగినా కానీ ఎవరు ఇటువంటి పనులు చేయలేదు. సాయినాథ్ కర్ణశ్రీ గారు ఒక్కరు చేసింది. వాళ్ళకు నేను జీవితాంతకాలం ఎవరు ఏం చేయలేదు. మా నాయన మా తాతగారు కాదు మాకు రోజు ఒకటి మాకు ఆధారం ఇచ్చాడు సాయినాథ. మాకు ఏంది రక్షగా బతికిన చేసేవాళ్ళు ఒకటి మాకు పాస్బుక్ ఇచ్చిస్తుండు. మీకు అందరికీ ధన్యవాదాలు. మొత్తం భూమి దంపాయికి ఊక పెట్టి పోయిండు. అది దున్నుకుంటా బతుకుంటా దాన్ని తినుకుంటా ఉన్నా కానీ దానికి పుచ్చగచ్చిన వాళ్ళు లేరు. దేవుడు ఒకడు వచ్చినందుకు మాకు కోరుకున్నాడు కాబట్టి మేము మొక్కినాం కాబట్టి ఇవాళ మాకు ఆధారం ఇస్తున్నారు.
ఇప్పుడు మీరు ఆ భూమిలో వ్యవసాయం చేసినావా? ఆ పొలాలకు జీవనాధారం లేదు. ఇక్కడ కర్ణశ్రీ సాయినాథ్ అన్న గారు వచ్చిండ్రు, మాకు ఒక ఆధారం చూపించిండు, మాకు ఒక పాస్బుక్ పుట్టించిండు. మాకు ఆయన వేల వందనాలు ధన్యవాదాలు. 40-50 సంవత్సరాల నుండి అంటే ముత్తాతల నుంచి ఉన్నటువంటి ఈ సమస్యను మేము వచ్చిన తర్వాత అంటే ఒక బాధ్యతగా తీసుకొని మాకు అంటే ఎలక్షన్ కంటే ముందు ఇట్లా ఉంది అని చెప్పడం జరిగింది. దాన్ని నేను ఖచ్చితంగా చేపిస్తాను కూడా. అంతకు ముందుకే మీకు అందరికీ కూడా మాట ఇవ్వడం అనేది జరిగింది. అందులో భాగంగానే అంటే సర్వే నెంబర్ 9 ఉన్నాయి, 776, 777, 78, 79, 80, 81, 82, 83, 84 వరకు మొత్తం 9 సర్వే నెంబర్లో 19 ఎకరాల 13 గుంటలు మొత్తం పొలం వచ్చేసి గుడ్డుబాయి కాడి పొలాలు అన్నమాట. ఇదంతా మన రైతులకు సంబంధించిన పొలాలు. అంటే ఇంతకు ముందుకు వీళ్ళకు ఎక్కడ కూడా అంటే గతంలో అంటే ఎవరైనా మాట ఇచ్చిండ్రో లేదో తెలియదు, చేపిస్తామని చెప్పిండ్రో లేదో మాకైతే తెలియదు. మేము వచ్చిన తర్వాత మా వాళ్ళు అన్న నా వాళ్ళు కాబట్టి నేను చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకేసుకున్నాను, చేపిస్తున్నాను బాధ్యతగా కూడా. ఇంకా కొంతమంది కంటే మొత్తం 111 మంది ఉన్నారు మొత్తము. అంటే మనము చాలా అంటే మన 2020లో మేము పాలనలోకి వచ్చినాము. ఓఆర్సీ రావడానికే మాకు 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల వరకు పట్టింది మాకు. అది వచ్చిన తర్వాతకి మేము ఈ ప్రాసెస్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. మేము ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి కానివ్వండి, ఆర్డీఓ దృష్టికి కానివ్వండి, అలాగే కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. గత ప్రభుత్వం మన మాజీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే సార్ కూడా తొందర ఎన్ఆర్సీ చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ మేడం యాషన్ మేడం కూడా చేయడం జరిగింది. అప్పటి నుండి ఈ ప్రాసెస్ అనేది నడుస్తూనే ఉందన్నమాట. ఇందులోనే ఇప్పుడు మన 42 మందికి కూడా ఓఆర్సీ రావడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ 69 మందికి రావడం ఉంది. అది కూడా అందరి సహాయ సహకారంతో నేను ఖచ్చితంగా చేపిస్తున్నాను అని కూడా మాట ఇస్తున్నాను. అంటే ఈ పాస్బుక్ అనేది రావడంటే మొన్న వచ్చినటువంటి వాళ్ళకి కుంట కానీ అరకుంట వాళ్ళకు కూడా వచ్చినందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. రైతు బంధు రైతు బీమా కూడా నోచుకోలేకుండా కొంతమంది చనిపోయిండ్రు. నాకు దాన్ని తలుచుకుంటే ఇప్పటి కూడా మన డ్రైవర్ అండి అసలు ఎంత చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు చనిపోయిండ్రు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను అంటే వాళ్ళు గెలిపించుకున్నారు, నేను ఇది చేస్తున్నా కాబట్టి నాకు నా వాళ్ళనే ఒక ఉద్దేశంతో నాకు ఈ కార్యక్రమం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను 10 లక్షల 20 లక్షలు పెట్టుకోవడానికి నేను ఎంతైనా చేస్తా, అంటే నా వాళ్ళ కోసం నేను ఎంతైనా చేస్తా. కానీ ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమానికి నేను చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇంకా ముందైనా కూడా నేను మీ అందరికీ ఏమైనా కూడా చేయడానికి సిద్ధంగా అనేసి తెలియజేస్తున్నాను. 40-50 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్న చాలామంది పేదలకు సంబంధించిన ఇనామ్ ల్యాండ్ 19 ఎకరాల 13 గుంటల పొలం దాదాపు ఒక 50-60-70 నుంచి చేసుకొని బతుకుతున్నారు. కానీ వాళ్ళకు ఎలాంటి పట్ట కానీ ఎలాంటి పేపర్ కానీ వాళ్ళకి లేదు. కొంతమంది పెద్దలు అయ్యన పెద్దనాయన కానీ, మౌలాయ మామ కానీ, కృష్ణన్న కానీ, బాల్సవన్న కానీ, వెంకటేశ్వర కానీ గత 4 ఏళ్ల కింద నా దృష్టికి ఒక విషయం తీసుకొచ్చిండ్రు. నాయన మాకు ఆడ గుండుబాయి దగ్గర పొలాలు ఉన్నాయి కానీ మాకు దానికి ఒక రూపం అంటూ లేదు. దాన్ని ఏమన్నా ఉంటే నీవు చేయగలుగుతావు, నీవు శాతనైతే నువ్వు చేస్తే బాగుంటుంది అంటే నేను వాళ్ళకు ఒక మాట చెప్పిన. ఏదైనా ఖచ్చితంగా అది ఎలాంటి ఆధారం లేదు కాబట్టి నేను మీకు ఖచ్చితంగా ఆధారం కల్పిస్తానని ఒక మాట చెప్పినప్పుడు చెప్పినటువంటి విషయంలో అప్పుడున్న గవర్నమెంట్లో కొంచెం ఓఆర్సీకి సంబంధించింది ఒక 2 సంవత్సరాలు ఆపేసింది. దానికి సంబంధించిన పట్టాకు సంబంధించి ఆపేసింది. దాని తర్వాత ఓఆర్సీకి మళ్ళీ అప్లై చేసుకుంటే ఆ ఓఆర్సీ వచ్చింది. ఇనాం సమయం నుంచి ఓఆర్సీ వచ్చింది. ఆ ఓఆర్సీ వచ్చిన తర్వాత మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇట్లా దాదాపు చాలామంది పేదలు ఉన్నారు. ఆ పేదలకు సంబంధించి ఇది పొలం ఉంది కానీ వాళ్ళకు దున్నుకొని చేసుకుంటుంది కానీ పట్టా పాస్బుక్ లేదు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 గుంటల పొలం, అర్ధ గుంట పొలం ఉన్న కుంట పొలం ఉన్నా కూడా రైతు బీమా రైతు బంధు ఎలిజిబుల్ అనేది ఉంది. వీళ్ళకు దాదాపు ఇక్కడ 111 మందికి ₹1 కూడా వచ్చే పరిస్థితులు లేదు ఇక్కడ. కాబట్టి వాళ్ళ కొరకు ఏదో ఒకటి చేయాలని వాళ్ళు అడిగినప్పటికీ కలెక్టర్ గారు తీసుకెళ్తే మా మాజీ మంత్రి వాళ్ళు నిరంజన్ రెడ్డి సార్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఉండి ఎంపటి ఎండార్ చేసి కలెక్టర్కు
పంపించిండు. కలెక్టర్ పంపించిన తర్వాత ఓవర్స్ రావడం జరిగింది. ఓవర్స్ వచ్చిన తర్వాత ఇప్పటికీ 42 మందికి ఇంప్లిమెంటేషన్ అయ్యింది. ఇంకా 69 మందికి ఇంప్లిమెంటేషన్ కావాలి. ఆన్ గోయింగ్ ప్రాసెస్లో ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడు వచ్చిన 42 మందికి నిన్న మొన్న వచ్చిన మన వ్యవసాయ అధికారులు దానిలో జాబితా చూసుకుంటే వీళ్ళకల్లా రైతు బీమా ఎలిజిబుల్గా ఉన్నారు అందరూ. ఎవరెవరైతే పట్టాలు వచ్చినారో ఆ పట్టాలు వచ్చిన వాళ్ళకు రైతు బీమా అంటే వీళ్ళు ముందే నిరుపేదలు, అంటే దినాం కూలి కష్టం చేసుకుంటే కానీ బతకలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు. వీళ్ళకు రేపటి రోజు ఏమైనా జరిగినా కూడా అనుకోకుండా సంఘటనలు ఏమైనా జరిగినా కూడా వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగాలేవు. కాబట్టి ఈ పట్టా వచ్చిన గుంట 2 గుంటలకు కూడా ఈరోజు రైతు బీమా ఎలిజిబుల్ అయింది. అంటే దాదాపు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా రైతు బీమా కానీ రైతు బంధు కానీ ఎలిజిబుల్ అయ్యింది. చాలామంది ఈరోజు తలుచుకుంటున్నారు ఈ పాస్బుక్లు ఇవ్వడం వల్ల. నేను అనుకుంటున్నా నా పూర్వజన్మ సుకృతం అనుకుంటా వీళ్ళకు నేను చేయడం. వస్తుంటాం పోతుంటాం. 5 ఏళ్ళ పదవి కాలమే మాకు ఉండేది. కానీ నాయకులుగా చేయడం కన్నా ప్రజల లోపల చిరస్థాయి నిలిచిపోయేది చేస్తే బాగుంటుంది. అవి ఇలాంటివి ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి చేసేది. ఇప్పుడు ఉన్న 13 ఎకరాల 5 గుంటల్లో ఇప్పుడు ఓఆర్సీ వచ్చింది, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. రేపు భవిష్యత్తులో ఇంకా ల్యాండ్ కూడా ఉంది. ఆ ల్యాండ్ కూడా ఇప్పుడున్న కలెక్టర్ దృష్టికి, ఇప్పుడున్న ఎమ్మెల్యే, ఇప్పుడున్న మిగతా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఆ ల్యాండ్ కూడా మేము తొందరగానే మిగతా వాళ్ళకి ఇంకా ఇప్పుడు 111 మందికి అయింది. ఇంకా దాదాపు 200 మంది పైన పట్టాలు కాని వాళ్ళు ఉన్నారు. ఆ పట్టాలు కాని వాళ్ళకు కూడా మేము మిగతా ఖచ్చితంగా నేను ముందు చేపించాలని కోరుకుంటున్నా. అందరూ ఇప్పుడున్న ఓవర్స్ ప్రకారము ఇప్పుడు 42 మందికి మాత్రమే పట్టాలు అయింది. మిగతా 69 మంది కావాలి. ఈ 69 మంది కావడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కసారి మేము అప్లికేషన్ పెట్టుకుంటే 9 సర్వే నెంబర్లు ఉండే కాబట్టి 9 సర్వే నెంబర్లు మాత్రం పెట్టుకోవాలి. ఎందుకంటే 111 మందిలో ఇంపటే చేయలేక మాకు ప్రాసెస్ లేదు ఇది. ఎందుకంటే ఇప్పుడున్న కొత్త గవర్నమెంట్ మారింది కాబట్టి లేదు చేయడానికి లేదు. 9 మంది రిజిస్ట్రేషన్ పోయి రావడానికి కలెక్టర్ ఆఫీసు ఎంఆర్ ఆఫీస్లో ఫైల్ ఫిల్అప్ చేసి ఆర్డీ ఆఫీస్కి వెళ్ళి ఆర్డీ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ నుంచి మొత్తం కంప్లీట్ ఇంటికి రావడానికి దాదాపు 2 నుంచి 3 నెలలు పడుతుంది. 9 మంది రిజిస్ట్రేషన్ చేయడం కొరకే 3 నెలలు పడుతుంది. దీన్ని ఇప్పుడున్న ఇంకా 69 మందికి చాలామంది నిరుపేదలు ఉన్నారు కాబట్టి ఈ దాన్ని తక్షణమే కలెక్టర్ గారి ఒకసారి ఈ దాన్ని మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాము. దీన్ని వీలైతే తొందర ప్రాసెస్ చేస్తే చాలామంది పేదలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారిని స్పందించి తొందరగా ఈ 169 మంది ప్రాసెస్ చేయాలని నేను ఈ పత్రిక కోరుకుంటున్నాను.